చికెన్ కర్రీ తయారు చేసుకునే దాన్ని చికెన్ ముందు చిన్న చిన్న ముక్కలుగా కోసుకొని కడుక్కొని పచ్చిమిరకాయలు ఉల్లిపాయలు టమాటాలు కడిగి కోసుకొని ఒక ప్లేట్లో పెట్టుకోవాలి. కొత్తిమీర ప్లేట్లో పెట్టుకున్న తర్వాత ఇవన్నీ మిక్సీ జార్లో వేసుకోవాలి. జార్లో వేసుకొని పొయ్యి మీద బాండ్లు పెట్టి దాంట్లో కొంచెం నూనె వేసి జీలకర్ర ఆవాలు కరివేపాకు పచ్చిమిరకాయలు టమాటాలు ఉల్లిపాయలు వేసి మగ్గబెట్టుకోవాలి. మగ్గిన తర్వాత రవంత ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసుకొని వేగిన తర్వాత కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు వేసుకున్న తర్వాత కరివేపాకు వేసుకొని కొంచెం వేగిన తర్వాత చికెన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిన తర్వాత చికెన్ వేసుకోవాలి. ముందుగా గంట క్రితం కలిపెట్టుకుని చికెన్ని ఉల్లిపాయలు దాంట్లో వేసుకోవాలి. వేసి ఉడికిన తర్వాత అటు ఇటు కలబెట్టుకొని కొంత కారం వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ మిక్సీలో వేసుకుంది టమాటాలు వేసుకొని మిక్సీలో కలుపుకొని వేసినవి కూరలో వేసుకోవాలి. కూర వేసుకొని ఉడికిన తర్వాత అటు ఇటు కొంచెం గుజ్జుగా ఉండాలి. కొంచెం ఉడికిన తర్వాత ఒక 10 నిమిషాలు ఆగి కొత్తిమీర వేసుకోవాలి. కొత్తిమీర వేసిన తర్వాత కొంచెం కూర ఒక 5 నిమిషాలు మగ్గనియాలి. మగ్గిన తర్వాత కొంచెం ఉప్పు వేసుకోవాలి. చాలా పోతే ఉప్పు వేసుకోండి. అది మీరు సరిపడినంత వేసుకోండి. ఎవరి ఇష్టం అంత కాదు ఉప్పు సరిపడి వేసుకోవడం. వేసుకున్న తర్వాత కూర కాస్త ఉడికిన తర్వాత చికెన్ మసాలా వేసుకోవాలి. చికెన్ మసాలా వేసిన తర్వాత ఒక 2 నిమిషాలు ఉడకనివ్వాలి. చికెన్ మసాలా వేసి ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకొని దాని నుంచి ఉడికిన కర్రీని టేస్ట్ చేయాలి. టేస్ట్ చేసిన తర్వాత దింపేసుకోవాలి. దయచేసి సబ్స్క్రైబ్ చేయండి.